హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మరియు ప్రభాస్ గారి కాంబినేషన్లో ఒక సినిమా అయితే దాదాపు వచ్చేసి ఫిక్స్ అయిపోయింది. మరి వీళ్ళిద్దరు కలిసి సినిమా చేస్తే ఆ సినిమా ఎలా ఉంటుంది? బాహుబలి రికార్డులను బద్దలు కొడుతుందా? దంగల్ రికార్డును దద్దరిస్తుందా? పుష్ప రికార్డులను పగలగొడుతుందా? కేజీఎఫ్ రికార్డులను కొల్లగొడుతుందా? సో మరి ఏం జరుగుతుందో అనేది మీ ఊహకే నేనైతే వదిలేస్తున్నాను. ఇంతకు మ్యాటర్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఓజీ 2 సీక్వెల్ అయితే చేస్తున్నారు కదా! దాంట్లో వచ్చేసి ప్రభాస్ గారు వచ్చేసి నటిస్తుండడం అయితే ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టే మనకైతే సమాచారం. యాక్చువల్‌గా పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు వచ్చేసి 'ఓజీ' సినిమాలోనే నటించాల్సి అయితే ఉందంట. మరి ఎందుకు ప్రభాస్ గారు నటించలేదు అంటే, యాక్చువల్‌గా 'ఓజీ' సినిమా చూస్తున్నప్పుడు సుజిత్ గారు వెళ్లి ప్రభాస్ గారికి కలిసి, "సార్ 'ఓజీ' సినిమా నేనైతే పవన్ కళ్యాణ్ గారితో చేస్తున్నాను. మీతో కూడా 'సాహో' సినిమా అయితే నేనైతే చేయడం అయితే జరిగింది. సో, ఈ 2 సినిమాలను కలిపి ఇంటర్‌లింక్ చేసి ఒక యూనివర్స్ అయితే క్రియేట్ చేయబోతున్నాను. కాబట్టి మీరు 'సాహో' సినిమాలో చేసిన సిద్ధార్థ్ నందు యొక్క క్యారెక్టర్‌ను మీరు క్లైమాక్స్‌లో రావడం అయితే చేయాలి సార్ మీరు" అని ఒక ఆఫర్ అయితే పెట్టాడట. ఇంక ప్రభాస్ గారు కూడా యాక్చువల్‌గా ఓకే చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే ప్రభాస్ గారు గాని, వెంకటేష్ గారు గాని, నాగార్జున గారు గాని వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఎంత పెద్ద స్టార్స్ అయినప్పటికీ కూడా అవతలి స్టార్ సినిమాలోన వీళ్ళకి ఒక ఏమైనా క్యారెక్టర్ చేస్తే ఇంపార్టెంట్ రోల్ చేస్తే ఖచ్చితంగా ఆ సినిమా విజయం సాధిస్తుందంటే వీళ్ళు ఎటువంటి భేషజాలకు వెళ్ళకుండా చేసుకొని వెళ్ళే స్టార్స్ అనమాట. సో, ప్రభాస్ గారు కూడా ఓకే నేను పవన్ కళ్యాణ్ గారితో నటించాను. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నువ్వు క్లైమాక్స్‌లో రావాలన్నావు కదా! నువ్వు ఆ సినిమా యొక్క క్లైమాక్స్ యొక్క డేట్ చెప్పు. నేను అప్పుడు నీకు డేట్ అడ్జస్ట్ చేస్తానయితే చెప్పారంట. మరి ఎందుకు ప్రభాస్ గారు పవన్ కళ్యాణ్ గారి 'ఓజీ' సినిమాలో నటించలేదు అంటే యాక్చువల్‌గా 'ఓజీ' సినిమా వచ్చేసి 'సాహో' సినిమాకొచ్చేసి చాలా అంటే ముందు వాళ్ళ టైమ్ లైన్ వచ్చేసి ఒక 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల క్రితం ముందైతే జరుగుతుంది. సో, అప్పుడు ప్రభాస్ గారు ఒకవేళ క్యామియో చేస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ గారితో కాంబినేషన్ సీన్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని వచ్చేసి ఓల్డ్‌గా చూపించాలి. లేదు పవన్ కళ్యాణ్ గారిని చూపించకుండా కేవలం ప్రభాస్ గారిని చూపిస్తే అది చూపించినా ఒకటి, చూపించకపోయినా అయితే ఒకటే ఉంటుంది. అప్పుడు ఆయన్ని చూస్తే అప్పుడు ఎక్స్‌పెక్టేషన్స్ ఓన్లీ పెరిగి ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అవ్వడం అయితే జరిగింది. ఒకవేళ ఇద్దరు కలిసి నటిస్తే ఒకే స్క్రీన్‌లో ఇద్దరిని చూపించాలి. సో, అప్పుడు చూపిస్తే పవన్ కళ్యాణ్ గారిని వచ్చేసి ఓల్డ్‌గా చూపించాలి. సో, మరప్పుడు సినిమా యొక్క దెబ్బతింటుంది. యాక్చువల్‌గా 'ఓజీ' సినిమా వచ్చేసి చాలా ఎలివేషన్స్‌తో పవన్ కళ్యాణ్ గారి యొక్క స్క్రీన్ ప్రెజెన్స్ కోసమే ఫ్యాన్స్ అయితే చూడడం అయితే జరుగుతుంది. మళ్ళీ 'ప్రభాస్' గారిని చూపించే 'పవన్ కళ్యాణ్' గారిని ఓల్డ్‌గా చూస్తే మళ్ళీ ఫ్యాన్స్ వార్ జరగడానికి ఏమైనా ఆస్కారం ఉంటుందేమో! మరి ఇది కూడా ఫుల్ సినిమా అయితే కాదు. మరి ఎలివేషన్స్ పెట్టి లేపడానికి. సో, ఎందుకు 'ప్రభాస్' గారి యొక్క క్యామియో చేపించి మళ్ళీ ఎందుకు చెడగొట్టుకోవడం అనే ఉద్దేశ్యంతోనే ఒక సినిమానొచ్చేసి ఒకే యూనివర్స్ కింద క్రియేట్ చేసి 'సాహో' యొక్క చిన్నప్పటి క్యారెక్టర్‌ని అయితే చూపించడం అయితే జరిగింది. సో, ఆ విధంగా 'ఓజీ' సినిమాలో 'ప్రభాస్' గారి యొక్క క్యామియో మిస్ అయింది. 'పవన్ కళ్యాణ్' గారి కాంబో సీన్ కూడా మిస్ అయింది. కానీ ఇప్పుడు ఏం జరగబోతుందో అంటే యాక్చువల్‌గా 'ఓజీ' సినిమానొచ్చేసి డీవీవీ దానయ్య గారినైతే నిర్మించారు. సో, ఈ సినిమాతో ఆయనొచ్చేసి చాలా లాభాలనైతే పొందారు. సో, బ్రేక్ ఈవెన్ అవ్వలేకపోయినా కొన్ని శాటిలైట్ రైట్స్ అవి ఇవి వచ్చి లాభాలైతే అందుకున్నారు. సో, కానీ ఈ 'ఓజీ' సినిమా నుంచి దానయ్య గారొచ్చేసి తప్పుకోవడం అయితే జరిగిందంట. మరి ఈయన తప్పుకుంటే ప్రభాస్ గారు ఎందుకు యాక్ట్ చేస్తారు? దానయ్య గారికి, ప్రభాస్ గారికి ఏంది సంబంధము అంటే, ఇప్పుడు 'ఓజీ 2' సినిమానొచ్చేసి యూవీ క్రియేషన్స్ వాళ్ళైతే నిర్మించబోతున్నారట. మరి యూవీ క్రియేషన్స్ వాళ్ళైతే మనకైతే తెలుసు. అదొచ్చేసి ప్రభాస్ గారి కజిన్స్, బ్రదర్స్ వాళ్ళ సినిమా అనమాట. సో, ఈ సినిమాను వాళ్ళు తీసుకొని, ఈ సినిమాకొచ్చేసి ఎంత బడ్జెట్ అయినప్పటికి కూడా ప్రభాస్ గారి యొక్క బడ్జెట్ కూడా మేమైతే కలిసి చేస్తామని దానయ్య గారిని కన్విన్స్ చేసి ఆ రైట్స్ అయితే తీసుకొని చేయడం అయితే జరిగిందంట. సో, యూవీ వాళ్ళు చేస్తే ప్రభాస్ గారికి చాలా క్లోజ్ కాబట్టి వాళ్ళు ఫోన్‌లో కూడా డైలీ మాట్లాడతారు కాబట్టి ఎటువంటి అవసరమైనా గానీ, ఎప్పుడైనా కానీ 'ఓజీ 2' సినిమాలో పవన్ కళ్యాణ్ గారితోనే మీరు స్క్రీన్ షేర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా అప్పుడు ప్రభాస్ గారు చేయడానికైతే సిద్ధంగా ఉంటారు. సో, ప్రభాస్ గారి కోసమే సినిమాని యూనివర్స్‌గా క్రియేట్ చేయడానికి కోసమే 'ఓజీ 2' యొక్క రైట్స్ వచ్చేసి దానయ్య గారి నుంచి ఈ యూవీ క్రియేషన్స్ వారు తీసుకోవడం అయితే జరిగిందట మరి. సో, ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు ఒకే సినిమాలో కలిసి నటిస్తే ఆ సినిమా ఎలా ఉండబోతుంది? ఫ్యాన్స్ ఏ విధంగా రిసీవ్ చేసుకోబోతున్నారు? అసలు ఎటువంటి రికార్డులు క్రియేట్ చేయబోతున్నారు? అలాగే ఇలా ఈ కాంబినేషన్ కోసం మీరు ఎంతమంది ఏం చేస్తున్నారు? ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? ప్లీజ్ మీరు కూడా కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోకొచ్చేసి ఒక లైక్ చేయండి. అలాగే మీకు మరిన్ని జెన్యూన్ వీడియోస్ కావాలంటే నా ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.